వెల్కమ్ టు ద లైవ్. ఫేస్బుక్ లైవ్కి స్వాగతం, యూట్యూబ్ లైవ్కి కూడా స్వాగతం. లైవ్ అయిపోయిన వెంటనే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం కనుక మీరు యూట్యూబ్ వాచ్ చేసేవాళ్ళు యూట్యూబ్లో కూడా వాచ్ చేయొచ్చు. ఓకే, సో తప్పక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ప్రతిరోజు ఈ విధంగా లైవ్లో దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్నారు. మా ప్రియులైన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సో దయచేసి లైవ్లోకి వచ్చేస్తే మనం అందరం కూడా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ లెటింగ్ అదర్ పీపుల్స్ టు నో. ప్రజలకు కూడా తెలియపరచండి, ఇతరులకి లైవ్ని షేర్ చేయండి, తెలియపరచండి. ఓకే, మనం ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. దూరు ఇమాన్యుయల్ ఎలా ఉన్నావు? గాడ్ బ్లెస్ యూ. రత్నరాజు గారు ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. చిన్నపూడి పోతయ్య ప్రైజ్ ద లార్డ్. గాయత్రి ప్రైజ్ ద లార్డ్. వండర్ఫుల్. ఈరోజు ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. నిన్న 6వ అధ్యాయం చివరి భాగం 7వ ముద్రని విప్పినప్పుడు జరిగే విషయాల గురించి అక్కడ ఆగాను నేను. రైట్ కనుక 6వ అధ్యాయం ఒకసారి మీ బైబిల్లో ఉంటే దయచేసి చూడండి. 6th చాప్టర్, రెవల్యూషన్స్ 6th చాప్టర్, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఇవాళ ప్రత్యేకంగా నా అంశం 9వ వచనం నుంచి చదువుతాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధించబడిన ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. కనుక యోహాను బలిపీఠం క్రింద చూస్తున్నాడు. దేవుడు పరలోకంలో వధించబడినటువంటి ఆత్మల్ని చూస్తున్నాడు. రైట్, వారు ప్రార్థన చేస్తున్నారు 10వ వచనంలో. నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందమని బిగ్గరగా కేకలు విసిరి. 11వ వచనం, తెల్లని వస్త్రములు వారికి ఇయ్యబడెను, మరియు వారి వలన చంపబడబో సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తకు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. సో ఈరోజు ప్రత్యేకంగా ఈ విషయాన్ని నేను కొంచెం ధ్యానం చేయాలి అనుకుంటున్నాను. రైట్, ప్రత్యేకంగా 6వ అధ్యాయంలో ఈ 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం అలాగే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధించబడినటువంటి ఆత్మలను చూశాను అంటున్నాడు. ఎవరి ఆత్మలు? ఓకే, బాగా మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభు, మహిమా స్వరూపైన యేసు ప్రభుని చూస్తున్నాం. ఇంతకుముందు చూసిన యేసు ప్రభు ఒకలా కనపడ్డాడు, ఎందుకంటే ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు యోహాను. ఇప్పుడు యోహాను యేసుక్రీస్తుని మరొక రకంగా చూస్తున్నాడు. రైట్, వింతగా కనపడతాడు. ఏమిటి ఇలా కనపడ్డాడు ఆయన అని చూస్తే యేసు ప్రభువే, కానీ ఆయన మహిమా స్వరూపిగా ఉన్నటువంటి గ్లోరిఫైడ్ జీసస్ని చూశాడు. ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయములో ప్రత్యేకంగా సంఘముల గురించి రాయబడినటువంటి విషయాలు మనం చూస్తాం. సంఘములు, ఎఫ్ఎస్సి సంఘం, స్మరణ సంఘం, ఇలా 7 సంఘాలు ఎలా ఉండాలి, ప్రభు రాకడికి ఎలా సిద్ధపడాలి అనే విషయాన్ని గురించి తెలియపరుస్తున్నట్టు మనం చూసాం. రైట్, అయితే మనం 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా, 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా 4th చాప్టర్లో ఈ సంగతులను జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగిన తర్వాత అంటే ఇంతకుముందు ప్రభువుని చూసినటువంటి సంగతి, అలాగే
సంఘాలకి రాస్తున్నటువంటి ఉత్తరాలు ఇవన్నీ కూడా, ఈ సంగతులన్నీ జరిగిపోయిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇప్పుడు పరలోకాన్ని చూశాడనమాట. ఇప్పుడు వరకేనేమో యేసుక్రీస్తు ప్రభుని చూసినటువంటి ఆయన మొదటి అధ్యాయంలో, దాని తర్వాత సంఘాలు ఎలా ఉండాలో చెప్తున్నటువంటి ప్రభు మాటల్ని ఆయన రాయడం ప్రారంభించాడు. రాయమని చెప్పాడు కనుక దూత. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా పరలోకాన్ని చూస్తున్నాడు, హెవెన్ని చూస్తున్నాడు. ఇక్కడ నాకు రాస్తుంది 4వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. సో డోర్ వాజ్ ఓపెన్. సో పరలోకం చూడడానికి ఇప్పుడు ప్రత్యేకంగా యోహాను గారు పరలోకం చూస్తున్నాడు అన్నమాట. ఇక ఎలా ఉండబోతుందో ఎవ్రీథింగ్ పరలోకం గురించి 4వ అధ్యాయం నుంచి మనం 5వ అధ్యాయం కూడా పరలోకం ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఆయన వివరిస్తున్నాడు. దాని తర్వాత 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు 19వ అధ్యాయం వరకు కూడా భూమి మీద జరిగే ఉగ్రత గురించి, పరలోకంలో దేవుడు చేసే పని ఏంటి, ఆయన ఎలా ముద్రలు విప్పుతాడు, భూమి మీద ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా యోహాను గారు మనకి రాసి పెట్టి ఉంచాడు. ఇవాళ నా పాయింట్ ఏంటంటే 4వ అధ్యాయం మొదటి వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. కనుక పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండడం ఏమిటి? పరలోకమందు తలుపు తెరవబడి ఉండడం అంటే పరలోకం కనబడుతుంది. ఎవరికి అనంటే యోహానికి. పరలోకం చూడడమే ఒక ఎత్తు అయితే అసలు రా పరలోకం చూద్దు కానీ అని పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి అక్కడ రాసింది, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. బోరధ్వని వంటి స్వరము. ఎవరిది స్వరము? యేసుప్రభుదే. యేసుప్రభు యొక్క స్వరము బోరధ్వని వంటి స్వరము. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ప్రభు దినము ఆత్మవశునే ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. చూసారా? బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి, నువ్వేం చూస్తున్నావో అది పుస్తకంలో రాసి ఎఫెసి, స్మొర్నా, పెర్గము, తూతారియా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట వెనుక వింటిని. బోరధ్వని వంటి స్వరము ఎవరిది? కనుక ఇక్కడ మన 4వ అధ్యాయం 1వ వచనంలో బోరధ్వని వంటి స్వరం. సో మనం బోరధ్వని గురించి పక్కన పెడితే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎవరు అనంటే యోహాను. చూడండి అక్కడ బోరధ్వని వంటి స్వరము 4వ అధ్యాయము 1వ వచనం. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఏం చేశాడంట? నాతో మాట్లాడుట వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎక్కడికి ఎక్కి రమ్ము? పరలోకానికి ఎక్కి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను అనేను. ఇక మీదట జరగవలసింది నీకు చూపిస్తాను దా అని పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. పరలోకానికి భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరైనా, బ్రతికున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళారా పరలోకానికి అని అంటే, పరలోకానికి వెళ్ళిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో 2 కనబడతారు. ఒక ఆయన అపోస్తుడైన పౌలు, 2 ఆయన అపోస్తుడైన యోహాను. ఈ 2 బ్రతికి ఉంటుండగా ఇంకా చచ్చిపోకుండానే పరలోకానికి వెళ్ళొచ్చారు. అది కనుక 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో చూడండి, అతిశయపడుట నాకు తగ్గదు కానీ అతిశయ పడవలసి వచ్చినది. ప్రభువు దర్శనమును గురించిన ప్రత్యక్షతను గురించి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుడిని నేను ఎరుగుదును.
అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశం నాకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడును నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడును నేను ఎరగను. కానీ పరలోకం మాత్రం వెళ్ళాడు. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనుపోబడి. చూసారా, పరలోకాన్ని ఏమంటారు? ఇంకొకటి పరదైసు అని అంటారు. కొంతమంది పరదైసు వేరు, పరలోకం వేరు అంటారు. కనుక పరలోకమే పరదైసు. ప్రస్తుతం పరదైసు ఎక్కడ ఉంది? పరలోకంలోనే ఉంది. సో పరదైసులోనికి కొనుపోబడి వచ్చింప సఖ్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనుపోబడను, శరీరము లేక కొనుపోబడను నేను ఎరగను. అది దేవునికే తెలియను. అటివాన్ని గురించి అతిశయింతు. నా విషయం అయితేనేమో నేను నా బలహీనతల యందే గాక వేరు విధముగా అతిశయపడను. అతిశయపడటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూసిన దానికన్నా నా వలన వినిన దానికన్నా నన్ను ఎక్కువగా ఘనంగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతను ఉంచబడెను. కనుక పరలోకం గురించి చెప్పడానికి నాకు వీలు లేదు. నేను పరలోకానికి వెళ్ళి వచ్చానని చెప్తే అతిశయిస్తానేమో, దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు. సో పరలోక విషయాన్ని మర్మంగా ఉంచాడు. ఎవరు అంటే అపోస్తుడైన పౌలు. కానీ అపోస్తుడైన యోహాను పరలోక విషయాల్ని మనకి తెలియపరిచాడు. మనకి తెలియపరచడంలో ఆయన చూసింది రాయమన్నాడు. ఇందాక మనం చదివాం ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచినది పుస్తకములో రాసి, ఏమైతే చూస్తున్నావో అది రాయమన్నాడు. కనుక ఈయనేమో రాసేస్తున్నాడు చూసింది. ఈయన కూడా పరలోకానికి వెళ్ళాడు. మీరు గమనించారా? ఎవరు పరలోకానికి వెళ్ళారు? బ్రతికుంటుండగా అపోస్తుడైన పౌలు పరలోకానికి వెళ్ళాడు, చూశాడు, మళ్ళీ వచ్చేసాడు. అలాగే అపోస్తుడైన యోహాను కూడా పరలోకానికి ఎక్కి రమ్ము రా, నేను చూపిస్తాను. 4వ అధ్యాయం 1వ వచనంలో బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడినటువంటి వాడు ఇక్కడికి రమ్ము, ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనని. సో పరలోకానికి వెళ్ళొచ్చాడు. ఎవరు అని అంటే ప్రత్యేకంగా యోహాన్, రైట్? సో పరలోకంలో జరిగినటువంటి విషయాల్ని మనకిప్పుడు తెలియపరుస్తున్నాడు. నా పాయింట్ ఇవాళ ఏంటంటే ప్రత్యేకంగా 4వ అధ్యాయంలో మనము 6వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన ఆత్మలను చూశాను. సో వధించబడినటువంటి ఆత్మలు ఎవరిల్లు? వీళ్ళు కూడా దేవుని నమ్ముకున్నటువంటి వారే. కానీ సంఘమా అంటే ఆల్రెడీ దేవుడు విలువైన రక్తాన్ని పెట్టి కొన్న సంఘం 4వ అధ్యాయంలో ప్రభు దగ్గరికి ఎత్తబడింది. అదే చూస్తున్నాం మన 4వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయం నుంచి మనకి సంఘం గురించి ఎక్కడ రాయబడలే. సో సంఘం పరలోకానికి తీసుకువెళ్ళబడింది. అదే మనం 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. నేను ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. సో పరలోకం తెరవబడడం, విశ్వాసులైనటువంటి వారు యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి సంఘం ఎత్తబడిపోవడం జరిగిపోయింది, రైట్? తెరవబడడం అనేది పరలోకము తెరవబడడం, ఓపెన్ డోర్స్. కనుక పరలోకం ఓపెన్ అయిపోయింది. పరలోకం ఓపెన్ అయింది. విశ్వాసులందరూ కూడా పరలోకానికి ఎత్తబడిపోయారు. 4వ అధ్యాయంలో జరిగిపోయారు. ఇప్పుడు 6వ అధ్యాయంలో వీళ్ళెవరు అనంటే ర్యాప్చర్లో ఎత్తబడలేనటువంటి వారు. అంటే అర్థం ప్రభు రాకల్లో ఎత్తబడకుండా విడిచిపెట్టబడినటువంటి వారు. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ లెఫ్ట్ బిహైండ్. విడిచిపెట్టబడినటువంటి వారు చూసారా, వారు ఈ భయంకరమైన 7 ఏళ్ల శ్రమలో అనుభవించాలి. అది మనం ఎత్తబడి పరలోకంలో 7 ఏళ్ల గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం ఉన్నాం. సంఘమేమో 7 ఏళ్ల గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉంది.
సంఘము కాని అవిశ్వాసులందరూ కూడా, విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా, అవిశ్వాసులైన వారందరూ కూడా 7 ఏళ్ల మహాశ్రమల్లో భూమి మీద పాలు పంపులు పొందుతారు. రైట్. సో ఈ 7 ఏళ్ల శ్రమల్లో కూడా ప్రభువుని నమ్ముకొని వాక్యము నిమిత్తం, అది ఇక్కడ రాసింది 9వ వచనం, వారు వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం వధించబడిన ఆత్మలను చూశాను అని. చూసారా? వారు వాక్యము నిమిత్తం, దేవుడి యొక్క వాక్యం నిమిత్తం, దేవుని బిడలమైనటువంటి మనం చూసారా, ప్రభు రాకడికి ఎత్తబడిపోయాం, కానీ విడిచిపెట్టబడినటువంటి వారు వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వారిని చంపేశారు. సరే, ఎందుకు చంపేశారో దాని గురించి మనం విందాం. కానీ ఇప్పుడు మనం ఒక్కసారి ఈ ర్యాప్చర్లో ఎత్తబడినటువంటి వారు, సంఘము ఎత్తబడిపోయింది. ఎందుకంటే 4వ అధ్యాయము నేను చూపించాను మొదటి వచనంలో, బోరధ్వని వంటి ఏమంటారు మొదట, ఇదిగో పరలోకములో ఒక తలుపు తెరవబడి ఉండెను. రైట్. పరలోకములో తలుపు తెరవబడి ఉండడం మరెక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథంలో చూడండి, 19వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం అలా చూడండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని. బా, ఇందాక 4వ అధ్యాయంలో పరలోకం తెరవబడి ఉండడం, 11వ అధ్యాయం 19వ అధ్యాయం 11వ వచనంలో పరలోకం తెరవబడి ఉండుట చూచాను. సో హెవెన్ ఈజ్ ఓపెన్. 2 సార్లు హెవెన్ ఓపెన్ అవ్వడం మనం చూస్తాం. ఎందుకు? జాగ్రత్తగా వినండి. 4వ అధ్యాయము మొదటి వచనంలో పరలోకం తెరవబడింది విశ్వాసులైనటువంటి దేవుని సంఘాన్ని తీసుకువెళ్ళడానికి, ఎత్తబడడానికి. సో సంఘం ర్యాప్చర్లో ఎత్తబడిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. 19వ అధ్యాయం 11వ వచనంలో 2వ రాకడలో సంఘం పరలోకం నుండి దిగి రావడానికి, సెకండ్ కమింగ్లో పరలోకం తెరవబడ్డం. బా, ఏం అర్థమైంది మీకు? పరలోకం తెరవబడ్డానికి కారణం మనం పరలోకానికి వెళ్ళడానికి, ఎత్తబడ్డానికి. పరలోకం రెండోసారి మరలా తెరవబడ్డం చూస్తున్నాం. దేనికి కారణం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు వెళ్ళిన మనం మరలా పరలోకం నుండి దిగి వస్తాం రెండోసారి. చూడండి, పరలోకం తెరబడి ఉండుట చూచేది. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము నాకు కనబడింది. దాని మీద కూర్చుని ఉన్నవాని పేరు, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. అతని నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచుండు. అతని నేత్రములు అగ్నిజ్వాలలు వంటివి. అతని శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకి కలదు, అది ఆయనకే కానీ మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అనే నామము ఆయనకి పెట్టబడు. రైట్. ఇప్పుడు 14వ వచనం చూడండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఎవరిల్లు? దిస్ ఈజ్ ద చర్చ్. 2వ రాకడలో పరలోకమందున్న సేనలు అంటే అర్థం ఆ పరలోక సైన్య సమూహం అయినటువంటి విశ్వాసులైనటువంటి దేవదూతలు కాదు. బాగా గమనించండి, మన దేవుడి పేరు సైన్యములకు అధిపతి యొగు యెహోవా. మనమందరం ఎవరు? అని సైనికులు. అందుకని అక్కడ రాసుంది, ఆయన సేనలు శుభప్రదమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనతో కూడా వెంబడించి వస్తాం. పరలోకం 2 సార్లు తెరవబడ్డం. మొదటిసారి 4వ అధ్యాయము ఎత్తబడ్డానికి, రెండోసారి 19వ అధ్యాయం 11వ వచనం పరలోకం నుండి 2వ రాకడలో రావడానికి. ఈ మధ్యలో ఉన్నటువంటి 7 సంవత్సరాలు ఈ భయంకరమైన శ్రమ దినాలు జరుగుతాయి. ఈ శ్రమల్లో కూడా ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఉంటారా? ఉంటారు. అదే మనం చూస్తున్నాం. ఎక్కడ? 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని. వీళ్ళెవరు అనంటే వీరు
ప్రభు రాకడికి ఎత్తబడలేనటువంటి విడవబడినటువంటి వాడు. సంగమా? కాదు. మరి ఎవరు? నామకార్థులు, అవిశ్వాసులు, ప్రభువుని విశ్వసించలా, విడిచిపెట్టబడ్డారు. కానీ వారు విడిచిపెట్టబడినప్పుడు చూసారా, ఈ లోకములో చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. 7 ఏళ్ల శ్రమల్లో కొన్ని లక్షల కోట్ల మంది నమ్ముకోవచ్చు. యేసు ప్రభువుని 7 ఏళ్ల శ్రమల్లో కూడా నమ్ముకుంటారు. ఆ నమ్ముకున్నటువంటి వారు ఈ యొక్క శ్రమకాలము గుండా వెళ్తారు. అది అర్థం. అంతేగాని విశ్వాసులు 7 ఏళ్ల శ్రమల్లో ఉంటారని బోధించే బోధకులు కూడా ఉన్నారు. కొంతమంది మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ నమ్ముతారు. అంటే అర్థం 7 ఏళ్ల శ్రమల్లో 3.5 సంవత్సరాలు మేము ఉంటాం, 3.5 సంవత్సరాల్లో సంఘం ఉంటుంది అని నమ్మించే వాళ్ళు ఉంటారు. నేనైతే అది నమ్మను. ఎందుకంటే అది దేవుని ఉగ్రత. అది దేవుని ఉగ్రత నాకెందుకు వస్తుంది? నేను దేవుని బిడ్డని, నేను యేసు రక్తములో కడగబడ్డాను. నాకెందుకు దేవుని ఉగ్రత ఉంటుంది? దేవుని కోపం నా మీద ఎందుకు ఉంటుంది? హోంవర్క్ చేయలేనోడిని, మాట వెళ్ళలేనోడిని కదా టీచర్ కొడుతుందేమో, కానీ హోంవర్క్ చేసినోడిని కూడా కొడితే ఇంకా హోంవర్క్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది? కొంచెం దిమాగ్ వాడాలి, కొంచెం కామన్ సెన్స్ వాడాలి, రైట్? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉగ్రత నుండి తప్పిస్తానని బైబిల్ చెప్తుంది. మరి ఉగ్రత నుంచి తప్పిస్తానంటే నువ్వు ఉగ్రతలో ఉంటానంటావేంటి? అది 3.5 సంవత్సరాలైనా 7 సంవత్సరాలైనా. కొంతమంది 3.5 సంవత్సరాలు ఉగ్రత దినాలు ఉంటానంటారు, అది మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు. ఇంకొకరు 7 సంవత్సరాలు మేము ఉంటాం, 7 సంవత్సరాలు సంఘం ఉంటుంది అని నమ్మేవాళ్ళు ఉంటారు. ఇది పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ అంట. కానీ నేను నమ్మేది ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ. అనగా సంఘము యేసుక్రీస్తు రాకడకి ముందే ఎత్తబడుతుంది. మరి వీళ్ళెవరు? విశ్వాసులు, ప్రభువుని నమ్ముకున్నారు. ర్యాప్చర్లో తర్వాత వారు బుద్ధి తెచ్చుకొని సువార్త విని ఆ దినాల్లో ప్రభువుని యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. వీరు ప్రభు కొరకు, సత్యం కొరకు నిలబడతారు. ఇది వీరు ఆ దినములో ఉన్నటువంటి గవర్నమెంట్కి చాలా థ్రెట్గా ఉంటారు, చాలా మరి కష్టతరంగా ఉంటారు. ఎందుకంటే వారు ముద్ర వేయించుకోరు, ఇలాగా వారు ఇబ్బంది పెడతారు. ప్రపంచ శాంతిని చేకూర్చడానికి వస్తున్నటువంటి క్రీస్తు విరోధికి ఆ న్యూ ఏజ్ మూమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా 1 వరల్డ్ గవర్నమెంటు, 1 వరల్డ్ కరెన్సీ, ప్రపంచమంతా 1 వరల్డ్ రిలీజను, ఒకటే మతం వస్తుంది, ఆడినే పూజించమనంటాడు క్రీస్తు విరోధిని. ఒకటే కరెన్సీ వస్తుంది, ప్రపంచమంతటికి నేనే ఒక్కడనే నియంతని అని చెప్తే రోజులు రాస్తాయి. అలాంటి దినాల్లో యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు కూడా వస్తారు, ఉంటారు. వాళ్ళు ఆ గవర్నమెంట్కి చాలా థ్రెట్గా ఉంటారు. అందుకని చెప్పి వారిని చంపేయడానికి నిర్ణయిస్తారు. అందుకనే వారు శిరశ్ఛేదనం చేయమంటారు, చూసారా? కనుక వారు అందుకనే వారు ప్రత్యేకంగా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపుకి తిరిగారో వారందరినీ చంపేమంటారు. అందుకని అక్కడ వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము ఎవరిని చంపేశారు. వధించబడిన ఆత్మలు వీళ్ళు. సంఘం కాదు, సంఘం ఎత్తబడింది. ఎత్తబడిన తర్వాత విడవబడినటువంటి అవిశ్వాసులు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకొని వారు దేవుడి రక్తంలో కడగబడినటువంటి వారు ప్రభు కొరకు హతసాక్షులుగా మార్చబడతారు. ఎందుకంటే గవర్నమెంట్కి ఇబ్బందికరంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారు ముద్ర వేయించుకోరు, చెప్పినట్టు వినరు. కనుక ప్రభువుని నమ్ముకున్నందుకు వారిని ఈ 5వ ముద్ర విప్పినప్పుడు మనం చూస్తున్నాం. కనుక విశ్వాసులు కూడా చచ్చిపోవడం, అంటే ప్రభువుని నమ్ముకున్నవారు. ఇందాక మనం 4వ ముద్రలో మనం చూసాం, 7వ వచనంలో. ఆ 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా పాండ్రవర్ణము గల గుర్రం కనబడెను, దాని మీద కూర్చుని ఉన్న వారి పేరు మృత్యు. 4వ ముద్రలో మృత్యు అనేవాడు వచ్చాడు, వాడు అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతమంది చచ్చిపోయారని చెప్పాను నేను? 1/4, అనగా అర్థం ప్రపంచంలో 25%, అనగా 8 కోట్ల మంది ఉంటే, 800 కోట్ల మంది ఉంటే 200 కోట్ల మంది చచ్చిపోయారు. వీళ్ళెవరిల్లు? అవిశ్వాసులు, ప్రభువుని ఎరగనటువంటి వారు చాలామంది భూమి మీద చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ 6వ ముద్రకు వచ్చేటప్పటికల్లా ఎరిగిన వారు కూడా చంపేస్తారు. ఇందాకేమో 4వ ముద్రలో ఎరగలేని వారు, ఆ పాండ్రవర్ణము కలిగినటువంటి గుర్రం, ఆ పేల్ గ్రీన్ హార్స్లో వస్తున్నటువంటి వ్యక్తి, మృత్యు అనే వ్యక్తి చంపేశాడు. ఎలాగా? భయంకరమైన యుద్ధాల ద్వారా, కరువుల ద్వారా, మరణకాలం అంటే పాతాళలోకమే వెంబడిస్తుంది. ఈ తెగుళ్ళు వల్ల చంపబడతారు. వీళ్ళందరూ దేవుణ్ణి ఎరగనివారు. చాలామంది ప్రపంచంలో
అందరూ చచ్చిపోయారు. 200 కోట్ల మంది అంటే మామూలు సంఖ్య కాదు. కానీ ఇప్పుడు అవిశ్వాసులతో పాటు విశ్వాసులు కూడా చచ్చిపోవడం మనం చూస్తున్నాం. అది ఇక్కడ ఆ 5వ ముద్ర విప్పినప్పుడు విశ్వాసులు కూడా అని ప్రభువుని నమ్ముకున్నందుకు వారు కూడా చంపబడతారు. అది కనుక ఇక్కడ మనం చూస్తే వీరు పరలోకంలోకి వెళ్ళిపోయారు. పరలోకంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? బలిపీఠం దగ్గర కనపడ్డారు. బలిపీఠం దగ్గర దేవుని వాక్యం నిమిత్తం అలాగే సాక్ష్యం నిమిత్తం వధించబడినటువంటి వారు బలిపీఠం దగ్గర చూశారు. వీరందరూ కూడా నా ఉద్దేశంలో ర్యాప్చర్లో ఎత్తబడినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు మ్యాక్సిమంగా. ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి, నా కూతురు ప్రభువుని నమ్ముకోలేదు అనుకోండి, నేను నమ్ముకున్నాను వెళ్ళిపోయాను, కానీ నా కూతురు 7 ఏళ్ల శ్రమల్లో ఉండిపోయింది అనుకోండి, అలాంటి వాళ్ళు మారిపోతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా కూతురు కాదు, నా కూతురు ప్రభువుని నమ్ముకుంది, చాలా సంతోషం, ఆమె దేవుని సేవలో ఉంది, ఆమె చాలా సంతోషం, దేవుని పరిచర్యలో వాడబడదు. కానీ నేను అడుగుతున్నాను, నేను అంటున్నాను, మీ కుటుంబంలో ఇంకెవరైనా మారలేని వాళ్ళు ఉంటే వారు అయ్యో మా నాన్న వెళ్ళిపోయాడు, అల్లో మా ఆవిడ వెళ్ళిపోయింది, మా భర్త వెళ్ళిపోయాడు, నా బిడ్డలు వెళ్ళిపోయారు అని మారు మనసు కలిగి అయ్యో, ఎందుకంటే జరిగిన విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళే ఎక్కువ మంది ఆ దినాల్లో మారు మనసు పొంది అవసరమైతే హతసాక్షులు అయిపోతారు. ఎందుకంటే వాక్యం కొంచెమైనా విన్నారు కానీ నమ్మలేవేండి. వీరు ప్రభు కొరకు చావడానికైనా సాక్ష్యం కొరకు చంపబడ్డానికైనా ఇష్టపడతారు. అది కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో మీ దేహమును చంపేవాడికి మీరు భయపడకండి, మీ దేహమును మీ శరీరమును నరకములో వేసేవాడికి భయపడండి అని వాక్యాన్ని మనం చూస్తాం మత్తయి 10:28. వీళ్ళు ఆ రకంగా దేహాన్ని చంపేవాడికి భయపడరు. చంపేసుకో, మమ్మల్ని తలకాయ నరికేస్తావా నరికేసుకో అని తల నరికించుకోవడానికి ఇష్టపడతారు. కానీ వారు దేహమును రేపు ఆత్మను కూడా నరకములో వేయగలిగే దేవునికి భయపడి వీరు ఆ విధంగా చూసారా, క్రీస్తు విరోధికి తమ శరీరాలని అప్పగించుకుంటారు. ఆ విధంగా వారు శారీరకంగా చంపబడతారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, వీరందరికీ మహిమ శరీరాలు ఇవ్వబడలా. అందుకనే వీరు మహిమ శరీరాలు ఇవ్వబడిన మనమందరం పరలోకంలోనేమో 24 పెద్దలుగా మనం కూడుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కానీ వీళ్ళు ఆరాధించడంలా ప్రార్థన చేస్తున్నారు, బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తారు. ఏంటి డిఫరెన్స్? ఎందుకనంటే వీరికి శరీరాలు లేవు, వీరు మహిమ శరీరాలు లేరు కనుక వీరికి ఆత్మలతోనే ఉన్నారు కనుక వారు చాలా ప్రలాపిస్తున్నారు, బాధపడుతున్నారు. ఏమని అడుగుతున్నారు? వారు 10వ వచనంలో వారు నాదా, యేసునాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఏమంటున్నారు? యేసునాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక యుందువు అని బిగ్గరగా కేకలు వేసిరి. బిగ్గరగా కేకలు వేశారట. వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు అనంటే వీళ్ళకి శరీరాలు లేవు, వీళ్ళు ఆత్మలతోనే ఉన్నారు కనుక మిగతా వాళ్ళతో కలిసి స్తుతించడానికి ఆరాధించడానికి వారు ఆరాధించలేకపోతారు. ఎందుకంటే వారికి గ్లోరీ ప్రూఫ్ బాడీస్ లేవు. ర్యాప్చర్లో మనం చచ్చిపోయిన వాళ్ళు, యేసుప్రభుని నమ్ముకున్న చనిపోయిన వాళ్ళు, యేసుప్రభుని నమ్ముకున్న బ్రతికున్న వాళ్ళు మనం మహిమ శరీరాలతో ప్రభు రాగడికి వెళ్ళిపోయాం. కానీ వీళ్ళు మాత్రం మహిమ శరీరాలు లేవు కనుక వీరు మనలాగా అలా ఆరాధించకుండా వారు ప్రార్థనలు చేస్తున్నారు. స్తుతించలేకుండా వారు ప్రార్థన చేస్తూ బాధపడుతున్నారు. మేము శరీరాలు ఇంకా కలిగి లేము, మేము చచ్చిపోయాం, మాకు న్యాయం తీర్చవా అని చెప్పి వారు ప్రాధాయపడుతున్నట్టు మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రార్థన తప్పక దేవుడు ఆలకించే దేవుడు అని కూడా నిన్నటిదినం మనం చూసాం. ఒకసారి కీర్తన గ్రంథం 93వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 93వ అధ్యాయంలో మనం చూస్తే 94వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదివితే, యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా, ప్రకాశం భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు. భక్తి లేని వాళ్ళు 7 ఏళ్ల శ్రమల్లో
ఎంతవరకు ఉత్సాహించి చంపేసి నాటకం ఆడుతున్నారండి క్రైస్తవుల్ని, దేవుడి బిడ్డల్ని చంపేసి తలలు తీసేసి. అని ఇంకా న్యాయం తీర్చవా, ఉపకారం చేయవా? ఎందాక భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహిస్తారు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించదు? ప్రార్థన చేస్తున్నాడు. మనం యేసుప్రభు ప్రార్థన మనం చూస్తున్నాం. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఇట్ ఈస్ బెటర్ 7 ఏళ్ల శ్రమలకి ముందే ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఈ భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో ఎందుకు ఈ బాధ, ఎందుకు ఇబ్బంది? నువ్వేమో మళ్ళీ మహిమ శరీరాలు లేకుండా పరలోకానికి రావాలి, అక్కడ మళ్ళీ ఏడుచుకుంటూ ప్రార్థన చేయాలి. దేవుడా న్యాయం తీర్చవా? దేవుడు అంటున్నాడు, తప్పక న్యాయం తీరుస్తాను, వెయిట్ చేయి, ఇంకా మీలాంటి వారు ఇంకా ఉన్నారు అని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం కదా. 11వ వచనం, తెల్లని వస్త్రములు వారికి కూడా ఇవ్వబడిన, వారిలో ప్రతివానికి ఇవ్వబడిన, మరియు వారి వలన చంపబడబో సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకా మీలాంటి వారు చాలామంది చావవలసిన వారు ఉన్నారు, హతసాక్షులు అవ్వాల్సిన వారు. కొంచెం కాలం విశ్రమింపవలను, కొంతకాలం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఏమైంది? వెయిట్ చేస్తే వీళ్ళకి కూడా మహిమ శరీరాలు కూడా వస్తాయి. అది అన్నాను. సో మనతో పాటు వాళ్ళు కూడా దేవుని స్తుతించి ఆరాధించడానికి పరలోకంలో ఆనందిస్తారు. సో 7 ఏళ్ల శ్రమల్లో ఉండేవాళ్ళు ఎవరు? వాళ్ళు విశ్వాసులు, ప్రభువుని నమ్ముకున్నారు. ఆఫ్టర్ ర్యాప్చర్ అయిపోయిన తర్వాత వారు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో వెళ్ళిపోయారు, వీళ్ళేమో విడిచిపెట్టబడ్డారు. అది వారి ఫ్రెండ్స్లో ఎవరో వెళ్ళిపోయారు, చెప్పిన వారు విడిచిపెట్టారు. వారికి కొన్ని విషయాలు తెలుసు, అందుకనే వీరు చాలా ప్రభు కొరకు చావడానికైనా ఇష్టపడ్డారు, హతసాక్షులు అవ్వడానికైనా ఇష్టం. ఆ పరిస్థితులు నీకు కూడా రావాలని ఎదురు చూస్తావా? లేకపోతే దానికి ముందే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ రాజ్యం కొరకు సిద్ధపరచబడి ప్రభు రాకడికి ఎత్తపడతావా? నువ్వే నిర్ణయించుకో. ఇట్ ఈజ్ యువర్ చాయిస్. ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ట్రంపెట్ పండగను వచ్చేయచ్చు, తర్వాత వచ్చేయచ్చు, ఎల్లుండే వచ్చేయచ్చు, వచ్చే సంవత్సరం వచ్చేయచ్చు. ఎప్పుడు వచ్చినా ఆర్ యూ రెడీ? ర్యాప్చర్ అయిపోయిన తర్వాత నేను నమ్ముకుంటానంటే ఇదిగో ఇది పరిస్థితి, నిర్ణయం ఇది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించారు. ప్రభు మీకైనా వందనాలు. విత్తబడిన వాక్యం ప్రకారం మా జీవితాల్లో రేపు ర్యాప్చర్ అయిపోయిన తర్వాత నమ్ముకోవడం కన్నా, ఆ భయంకరమైన దుర్దినాల్లో 7 ఏళ్ల శ్రమల్లో శిరశ్ఛాదనం చేయబడ్డం కన్నా, మిమ్మల్ని నమ్ముకొని గ్రేస్ ఈ కృపకాలంలో ఆ నిత్య రాజ్యంలో మహిమగల శరీరంతో మీతో కలిసి పరలోకంలోకి వచ్చి పరలోకంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం మాకు దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేసి ఆ వాక్యాన్ని నడిపించండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. లైవ్ని ప్రతిరోజు వీక్షిస్తూ అనేకులకు షేర్ చేస్తూ కుటుంబ సమేతాలుగా వాక్యాలు వింటున్న మీ ప్రియ బిడ్డల్ని బహుగా దీవించి ఆస్వాదించండి. వారి కుటుంబాన్ని గొప్పగా దీవించి మీ రాజ్యం రాకడ కోరు సిద్ధపడి మీరుండే గొప్ప రాజ్యంలో ఆ బీమా సీట్ జడ్జ్మెంట్ ఆ నిత్య సంతోషం ఆనందించడానికి కృప దయచేయండి. లవ్ యూ. వి జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ, ప్రైజ్ యూ, గ్లోరిఫై యువర్ నేమ్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య పరిశుద్ధమైన నామం మీకు బ్రతిమలాడి శోధించి ప్రార్థించాడు వినయముతో వేడుకుంటున్నాను మాత్రం. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్లైన్. మీరందరూ లైవ్లోకి వచ్చినందుకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాయత్రి, ప్రైజ్ ది లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. గాడ్ బ్లెస్ యూ. కనుక అలాగే రత్నరాజు గారు, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. దూరు ఇమానియల్, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ రత్నరాజు గారు. జ్యోతి అమ్మ, ప్రైజ్ ది లార్డ్. జ్యోతి గంజి, ప్రైజ్ ది లార్డ్. సునీత ఎల్లమెల్లి, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అక్స కళ్యాణి, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అలాగే రత్నరాజు గారు, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్. జీవన్, ప్రైజ్ ది లార్డ్. కిరణ్ కుమార్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ రతనరాజు గారు, ప్రైజ్ ది లార్డ్. పల్లి జ్యోతి, ప్రైజ్ ది లార్డ్. మాడిపల్లి ప్రశాంతి, ప్రైజ్ ది లార్డ్ అండి. యేసు బాబు సాలూరి, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. జ్యోతి బెజ్జం, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రశాంతి, ప్రైజ్ ది లార్డ్. యేసు బాబు సాలూరి, ప్రైజ్ ది లార్డ్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని మెండుగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించి ఆ రాకడ కొరకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.